హైదరాబాద్లో శోభాయాత్ర అయితే సందడిగా సాగుతోంది. అటు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి కావడంతో మిగిలిన ప్రాంతాల గణేష్ల విగ్రహాల నిమజ్జనంపై కూడా పోలీసులంతా దృష్టి సారించారు. ఇక అసలు ఎటువంటి పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నారు, ఈ డీటెయిల్స్ అన్నిటి కూడా అందించడానికి కమాండ్ కంట్రోల్ దగ్గర నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ఘనంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ట్యాంక్ బోర్డ్ వద్ద ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కావడం జరిగింది. బాలాపూర్ గణేష్ కూడా మరికొద్ది సేపట్లోనే నిమజ్జనం కాబోతుంది. ఇక ఓవరాల్గా హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికీ పరిస్థితి తెలుసుకుంటూ ఉన్నారు అధికారులు. ప్రస్తుతం మనతో పాటు కమాండ్ కంట్రోల్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఇక్కడ ఉన్నటువంటి కెమెరాలు ఎక్కడెక్కడి నుంచి ఆపరేట్? ఈ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు సంబంధించినటువంటి 10,000 కెమెరాస్ ఇక్కడ ఇన్స్టాల్ జరిగినటువంటి కెమెరాలు ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 10,000 కెమెరాలు డిఫరెంట్ జ్యుడిషియన్లో డిఫరెంట్ ఏరియాలు ఉన్నాయి. ఊరేగింపు జరిగేటువంటి మార్గాలు మార్గాలు ఉన్నటువంటి అన్ని కెమెరాలు కూడా ఇక్కడికి మ్యాపింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిమజ్జనం చేస్తున్నటువంటి ప్లేసెస్, ఇమర్షన్ ప్లేసెస్లో కూడా లైక్ హుస్సేన్ సాగర్ కానీ, సరునా లేక్ కానీ ఇటువంటి లేక్స్ దగ్గర పెట్టినటువంటి కెమెరాలు కూడా ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, మా పోలీస్ సిబ్బందితో పాటు మాకు అసిస్ట్ చేయడానికి మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సంబంధించి దాదాపుగా 12 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ వారి రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నారు. మార్నింగ్ ఊరేగింపు స్టార్ట్ అయినప్పటి నుంచి నిమజ్జనం పూర్తి అయ్యేంత వరకు, ఆఖరి విగ్రహం నిమజ్జనం అయ్యేంత వరకు ఈ పర్యవేక్షణ తర్వాత కోఆర్డినేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఎక్కడైనా ఊరేగింపు జరిగేటువంటి మార్గంలో ఏదైనా సంఘటన జరిగినా, ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయినా, లేకపోతే ట్రాఫిక్ మూవ్మెంట్ ఏమైనా ఇబ్బంది అయినా అటువంటి సంబంధించిన ఇష్యూస్ కూడా వెంటనే ఇక్కడ నుంచి కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సపోజ్ ఎక్కడైనా పవర్ లైన్లో ఏమైనా ప్రాబ్లం వస్తే అటువంటి ఇష్యూస్ వచ్చినా కానీ, యాక్సిడెంట్ జరిగినా కానీ ఇక్కడ నుంచి మేము వెంటనే కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ కెమెరాస్ కాకుండా డ్రోన్ కెమెరాస్ కూడా మేము చాలా డిప్లాయ్ చేయడం జరిగింది. గ్రౌండ్ స్టేషన్ నుంచి డ్రోన్ ఏరియా వాళ్ళకి ఇచ్చినటువంటి జ్యుడిషియన్లో ఫ్లై చేస్తారు. దానివల్ల నిమజ్జనం జరిగేటువంటి ఊరేగింపు జరిగేటువంటి మార్గంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ, ఎక్కడైనా గ్యాప్ ఎక్కువ ఉన్నా, లేకపోతే ఏదైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయినా వెంటనే తెలిసిపోతుంది. దానికి సంబంధించిన వెంటనే యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ఇప్పుడు డ్రోన్ కెమెరాలతో పాటు లేటెస్ట్ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ ఈ కమాండ్ కంట్రోల్స్ ద్వారా? నిమజ్జనం కావచ్చు, ఓవరాల్గా తెలంగాణ స్టేట్కి సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించిన కెమెరాలు ఇక్కడ కనెక్టివిటీ అయింది. ఈ కెమెరాలు ఒకటే కాదు, కెమెరాలను ఫిజికల్గా మాన్యువల్గా అన్ని కెమెరాలు చూడడం సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే వీడియో అనలిటిక్స్ ద్వారా ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగినా వెంటనే మాకు అలర్ట్ వస్తుంది. సపోజ్ అబాండన్డ్ ఆబ్జెక్ట్ కానీ, అబాండన్డ్ వెహికల్ కానీ ఇటువంటికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటే మనకు వెంటనే తెలిసిపోతుంది. ఈ నిమజ్జనం ప్రక్రియ సాఫీగా జరగడంతో పాటు, ప్రశాంతంగా జరగడంతో పాటు సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్, పబ్లిక్ సేఫ్టీ. కాబట్టి దానికి సంబంధించి కూడా ఇక్కడ నుంచి మేము కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సెక్యూరిటీ వింగ్కి సంబంధించి ఏదైనా బాంబ్ థ్రెట్ కాల్ వచ్చినా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అని వెంటనే క్షణాల్లో అక్కడ రీచ్ అయ్యే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని శాఖలతోని సమన్వయంతో ఈ నిమజ్జనం ప్రక్రియ సాఫీగా జరగడానికి సీనియర్ అధికారులందరూ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో గత కొద్ది రోజులుగా వైర్ కటింగ్ చేశారు. అందులో ఏమైనా సీసీ కెమెరాలు కట్ అయిపోయడం జరిగింది సార్? ఇనీషియల్గా కొన్ని కెమెరాస్ పనిచేయలేరు, కొన్ని ఆ విధంగా కొన్ని డిస్కనెక్ట్ అయినాయి. తర్వాత అవన్నీ కూడా రెక్టిఫై అయినాయి. ఇప్పుడు అన్ని కెమెరాలు కూడా కనెక్ట్ అయిపోయినాయి. అయితే కమాండ్ కంట్రోల్లో ప్రస్తుతం ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో పాటు మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్, హైడ్రా, మిగతా అన్నీ కూడా మనం చూడవచ్చు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక్కొక్క క్యాబిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నింటి నుంచి నిరంతరం మొత్తం శోభాయాత్రకు సంబంధించి హైదరాబాదే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన దాదాపు 10,000 కెమెరాలను ఈ కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేసి ఇక్కడ ప్రతి క్షణం మినిట్ టు మినిట్ ఎక్కడ ఏం జరుగుతుందనే సమాచారం తెలుసుకొని ఎక్కడైనా ఇబ్బందులు ఎదురవుతే వెంటనే అక్కడున్న సంబంధించిన అధికారులకు సమాచారం చేరవేయడం, అక్కడ పరిస్థితిని పూర్తిగా ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లాన్ని రెక్టిఫై చేయడం కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. మనం చూడవచ్చు మొత్తం కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం కెమెరాలు కూడా దాదాపు 10,000 కెమెరాలకు సంబంధించి ప్రతి కెమెరాను కూడా క్షుణ్ణంగా మనం హై క్వాలిటీతోని కమాండ్ కంట్రోల్లో పరిశీలిస్తారు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, ఏదైనా ఇష్యూ వచ్చినా
వెంటనే అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులని అక్కడికి పంపించే విధంగా ఏర్పాటు తీసుకున్నారు. ముఖ్యంగా ఈసారి హైరీస్ సీసీ కెమెరాలను కూడా హైదరాబాద్లో 40 కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి పరిస్థితిని, ట్రాఫిక్ జామ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది, వాటన్నిటికి సంబంధించిన హైరీస్ కెమెరా 360 డిగ్రీస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్ కెమెరాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి మొత్తం ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ ఫ్లయింగ్ చేసి అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు లైవ్లో మనం చూస్తున్నాము. ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి నెక్లెస్ రోడ్లో మినీ పాండ్ కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఖచ్చితంగా వీటన్నిటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని అంతా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఇక్కడ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఎవరికైతే సూచనలు చేయాలో వారందరికీ కూడా చేస్తున్నట్టు కనబడుతుంది. ప్రస్తుతం అక్కడ కెమెరాల్లో చూసినట్టయితే ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, నిమజ్జనం కొనసాగుతుంది. వెహికల్స్ అన్నీ కూడా మూవ్మెంట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్క వినాయకుడు సాగరం వైపు కదులుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 10,000 కెమెరాలు కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేయడం జరిగింది. పోలీసుతో పాటు మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు నిరంతరం గణేష్ నిమజ్జనానికి సంబంధించి మొత్తం లాస్ట్ విగ్రహం కూడా పూర్తయ్యే వరకు ఇక్కడ పర్యవేక్షణ ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే అక్కడ ఉన్నటువంటి సంబంధించిన అధికారులకు సమాచారం చేరవేసి అక్కడ సమస్యని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా కంటిన్యూగా అంటే నిమజ్జనంలో లాస్ట్ విగ్రహం నిమజ్జనం అయ్యే వరకు కూడా మొత్తం అధికారులంతా ఇక్కడే ఉండి మినిట్ టు మినిట్ ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా పూర్తిగా పరిశీలిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.